రాత్రే బర్డ్ ఫ్లూ మీద స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశాను. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భోపాల్లో ఉన్నటువంటి సీనియర్ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో కూడా దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆయన కూడా వాళ్ళ టీమ్స్కి పంపించారు. రేపు స్వయాన్ ఆయన కూడా ఇక్కడికి వచ్చి మొత్తం పర్యవేక్షిస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చారు. నేను నిన్నే చెప్పాను, పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి 5 ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని. ఇప్పుడు ఏదైతే వ్యాధి సోకినటువంటి ఫార్మ్స్ ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్గా ప్రకటించి ఆఫీసెస్కి అక్కడ డిప్యుటేషన్ పెట్టి స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా 3 ఫామ్లో కల్లింగ్ అంతా పూర్తి చేసాం. ఇంకా 2 ఫామ్స్లో జరుగుతుంది. ఇంకొక గంటకి ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టుకు కానీ ఈ వ్యాధి సోకినట్టుకు కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు. రాత్రి నేను చెప్పినట్టుగా దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఉడికించినటువంటి గుడ్లు కానీ ఉడికించినటువంటి మాంసం కానీ తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్గా పరిస్థితిని ప్రతి గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే ఇమీడియట్గా నిమిషాల మీదే అది వాస్తవమా కాదా తెలుసుకొని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు నిరంభేందరంగా కోళ్ళు కానీ గుడ్లు కానీ తినొచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పత్రికల్లో సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీపడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదుగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఉదయం బర్డ్ ఫ్లూ అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సోకిందని సాక్షిలో స్క్రోలింగ్ వేశారు. ఇమీడియట్గా మా సెక్రటరీ హెల్త్, జిల్లా కలెక్టర్ అందరూ అప్రమత్తమయ్యే అక్కడికి వెళ్ళేసరికి అది రాంగ్ న్యూస్. దీనివల్ల చాలామంది పబ్లిక్ భయపడుతున్నారు. దయవుంచి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుత్వం చాలా సీరియస్గా ఎటు ఇబ్బంది లేకపోయినా సరే ముఖ్యమంత్రి గారు అనునిత్యం పర్యవేక్షించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని స్పష్టంగా తెలియచేశారు. ఆ పని చేస్తున్నాం. నిన్నైతే కొంతమంది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా ఏవి రాకుండా చేయాలని సర్క్యులర్ ఇచ్చిందని చెప్పి నిన్న కొన్ని టీవీల్లో ఇచ్చారు. సర్క్యులర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇవ్వలేదు, జనరల్గా వాళ్ళకు సర్క్యులర్ ఇచ్చారు, మీకు డిస్ట్రిబ్యూట్ చేయమని చేస్తాం. అది కూడా ఆ సమస్య కూడా లేదు. నిన్న ఎక్కడ గుడ్ల లారీ వెళ్తే ఎక్కడ ఆపలేదు. ఎక్కడో ఒక దగ్గర కోళ్ళ లారీ ఆపితే ఇమీడియట్గా బార్డర్స్లో కూడా మా ఆఫీసులకు పెట్టి ఆ సమస్య కూడా లేకుండా మేము ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము తీసుకోమని కానీ నిషేధించామని కానీ ఎక్కడ కూడా సర్క్యులర్ లేదు. వాళ్ళు బర్డ్ ఫ్లూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసిన తర్వాత జనరల్గా ఒక సర్క్యులర్ ఇచ్చారు. అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పడం కూడా తప్పు.
ఎక్కడ కూడా జరగడం లేదు. రాత్రి ముఖ్యమంత్రి గారు సైంటిస్టులతోని కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. వ్యాధి సోకినటువంటి 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. అక్కడ ఒక్క పౌల్ట్రీ కూడా పనిచేయడానికి వీల్లేదు, ఒక్క బరడు కూడా ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్గా ఆ 1 కిలోమీటర్ పరిధిలో టోటల్గా రాకపోకలన్నీ బంధించమన్నారు. ఇటు దానా కానీ మనుషులు కానీ లేకపోతే అక్కడ ఇటువంటి రాకపోకలు లేకుండా బంధించితే 1 కిలోమీటర్ వరకు సరిపోతుందని చెప్పారు. 1 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఒక 10 రోజులు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇబ్బంది లేదు, కానీ ఆ కోళ్ళు బయటికి పంపించడం లేకపోతే దానా అటు ఇటు తిప్పడం ఇవి చేయకుండా 9 కిలోమీటర్ వరకు మీరు స్ట్రిక్ట్గా ప్రికాషన్స్ తీసుకోండి అని సైంటిస్టులు కేంద్ర ప్రభుత్వం చెప్తే అది మేము ఫాలో అవుతున్నాం. 9 కిలోమీటర్ల తర్వాత నో ప్రాబ్లం లేదు, సాధారణంగానే షాపులు తెరవచ్చు, గుడ్లు అమ్ముకోవచ్చు, కోళ్ళు అమ్ముకోవచ్చు. ఎవరు భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మిగతా రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు పెట్టవలసిన అవసరం లేదని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేస్తున్నాను, దీనివల్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. పేపర్లో కొన్ని దగ్గరలో కావాలని ఓవర్ యాంగ్జైటీతో టీవీల్లో మనుషులకు సోకిందని లేకపోతే 40 లక్షలు 50 లక్షలు చనిపోయాయని ఇటువంటివి ఎవరు కూడా నమ్మొద్దు. దయవుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. 1-2 సార్లు తెలుసుకోండి, వాస్తవాలు ఉంటే మా దృష్టిలో పెట్టండి, మేము యాక్ట్ చేస్తాం. కానీ ఏదో సెన్సేషనల్ గురించి అప్పటికప్పుడు ఏవో పెడితే ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. మేము ఇన్ని చెప్పినప్పుడు కూడా మళ్ళీ తప్పుడు వార్తలు రాస్తే చట్టపరం యాక్షన్ కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. రాత్రి చెప్పాను ఒకసారి. ఒకటి బాదంపూడి ఏలూరు డిస్ట్రిక్ట్, 2 వేల్పూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, 3 కానూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కానూరులో 3 ఫామ్స్లో 65,000, వేల్పూర్లో 2.5 lakhs, బాదంపూడిలో 2.2 lakhs, గంపలగూడెం కృష్ణా జిల్లాలో ఓన్లీ 7,000. రాత్రి చెప్పినవే, మళ్ళీ ఈరోజు ఎక్కడ కూడా వ్యాధి సోకినట్టుకు కానీ చనిపోయినట్టు కానీ ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. ఈ గ్రామాల్లోనే జరిగాయి. 10 కోట్ల చిల్లర కోళ్ళు ఉన్నాయి. మేము ఈ పౌల్ట్రీసే కాదు, ఇంట్లో పెంచుకున్న వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కర్నూలు జిల్లాలో బాతులు పెంచారు, 12-13 బాతులు పెంచుతుంటే ఒక బాతుకి పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా మా ఆఫీసులకు పంపించి ఆ 12 బాతులు కూడా చంపి పూడిపించాం. అంత మైన్యూట్గా వెళ్తున్నాం. ఈరోజు ఇంట్లో పెంచుకున్నటువంటి కోళ్ళకు కూడా ఇది రావచ్చు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు వస్తే తెలియచేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి చూడలేము, మా వెటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు. మీరు ఇమీడియట్గా తెలియచేస్తే మా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా యాక్ట్ చేస్తారు. మైన్యూట్గా కూడా దీన్ని చూసి ఫర్దర్గా ఈ వ్యాధి సోకకుండా, ఈ ఇండస్ట్రీ దెబ్బ అవ్వకుండా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆ రకంగా పనిచేస్తున్నాం. అంటే ఎక్కడ రాలేదు, అది చనిపోయినట్టుగా ఎక్కడ రాలేదు. ఫామ్స్లో వచ్చింది.
ఆ ఏరియా అంటే ఫార్మ్స్కి హౌసెస్కి సంబంధం లేదు, కొద్ది దూర ప్రాంతంలో ఉన్నాయి ఫార్మ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా చూస్తాం, ఒకవేళ ఫామ్లో చనిపోయి ఆ చుట్టూ ఏమైనా హౌసెస్ ఉంటే అక్కడ కూడా కోళ్ళు ఉంటే అది కూడా ఒకసారి వెరిఫై చేయిస్తాం. అసలు ఇది కూడా ఏదో బర్డ్ నుంచి వస్తుందని చెప్పి కొన్ని దగ్గరలో వచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడ దాఖలాలు లేవు, అది కూడా వచ్చింది. ఇప్పుడు ఏదో సైబేరియన్ సమ్ ఇతర దేశాల నుంచి పక్షులు వస్తాయి, అవి ఎక్కడో చిన్న డ్రాప్ పెడితే దానివల్ల వస్తుందంటే ఇమీడియట్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశాం, వాళ్ళు కూడా చేశారు. ఆ దాఖలాలు కూడా ఎక్కడ లేవని వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు. సైబీరియన్ బర్డ్స్, పెలికాన్స్ ఇవన్నీ ఏవైతే వస్తాయి H5N1 వచ్చిన తర్వాత ఎక్కువ సమయం అది మనకి అవకాశం ఇవ్వదు. సో ఈ H5N1 ఏదంటే ఇది సైబీరియన్ బర్డ్స్ ఏవైతే వస్తున్నారో మైగ్రేటరీ బర్డ్స్, వాటి ద్వారా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రెట్టల ద్వారా. ఇవన్నీ కూడా మనకి జనరల్గా రెగ్యులర్గా వచ్చే మైగ్రేటరీ బర్డ్స్ ద్వారా మనకి వచ్చే అవకాశం ఎక్కువ. సో ఆ విధంగా వ్యాధి స్ప్రెడ్ అయినప్పుడు, ఆ వ్యాధి ఒక బర్డ్కి వచ్చినప్పుడు ఆ సమూహంలో ఉన్న బర్డ్స్ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఏరోజాల్ ఇన్ఫెక్షను ప్లస్ న్యాచురల్గా రెట్ట మీద మిగతా పక్షులు ఏమైనా సరే డీప్ లీటర్లో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కోళ్ళన్నీ ఒక సమూహంలో ఒక దగ్గర పెట్టినప్పుడు, పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ళన్నీ దగ్గరగా ఉంటాయి కేజెస్లో కూడా, కాబట్టి అక్కడ కూడా ఈ వ్యాధి వ్యాప్తికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మాకు 5 ఫారాలు ఏవైతే మంత్రి గారు చెప్పారో, ఈ 5 ఫారాలు మించి పక్కనున్న ఫారాలన్నింటిలో కూడా మాకు ఎక్కడ కూడా లేదు. ఈ 1 కిలోమీటర్ జోన్ ఏదైతే చెప్పారో మంత్రి గారు, ఆ 1 కిలోమీటర్ జోన్ని రెడ్ జోన్ కింద ప్రకటించి మేము సీరియస్గా సర్వేలెన్స్ పెడతాం. మిగతా 9 కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 కిలోమీటర్స్ జోన్లో ఇంటర్నల్గా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి ఏమి ఇబ్బంది లేదు. 1 కిలోమీటర్లో మాత్రం ఫారెన్లోకి ఎవరైనా వెళ్ళాలంటే ఆథరైజ్డ్ పర్సన్సే వెళ్ళాలి, వాళ్ళు బయోసెక్యూరిటీ మెషర్స్ ఫాలో కావాలి. కోళ్ళన్నీ కూడా మేము అక్కడ ఉన్నవి మిగతావి బతికున్నవి చంపేశాం కాబట్టి ఆ ఫామ్ని 3 months వరకు రీస్టాకింగ్ అవకాశం ఉండదు. 3 నెలల వరకు వాళ్ళు మళ్ళీ ఆ ఫామ్లో కోళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అలా పెట్టుకునే ముందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేము స్వాబ్స్ తీసి పంపిస్తాం అనమాట. అంటే వైరస్ ఇంకా ఆ ఫామ్లో ఏమైనా బతికుందా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి స్వాబ్స్ని పంపిస్తాం. ఇప్పటి వరకు మాకున్న సమాచారము సార్ చెప్పినట్టుగా ప్రతిరోజు రెగ్యులర్గా ప్రతి డాక్టరు తన పరిధిలో ఉన్న ఫారాల యజమానులతోటి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఏ అనుమానం వచ్చినా సరే ఫారం విజిట్ చేస్తారు. మొదటిసారి అన్ని ఫారాలని మా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఈ 5 ఫారాలకు మించి ప్రస్తుతానికి పక్కన ఎక్కడా కూడా మాకు ఇన్ఫెక్షన్ రాలేదు. బాదంపూడి గ్రామంలో పక్కన స్కూల్ ఉంది, ఆ ఫామ్కి దగ్గరలో స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పిల్లలకి వీళ్ళు 1 కిలోమీటర్ జోన్లోకి వస్తుంది కాబట్టి కోడిగుడ్లు కోడి మాంసం అంటే మామూలుగా స్కూల్లో పిల్లలకి కోడిగుడ్లు పెడతారు కాబట్టి 1 వారం పాటు పెట్టబాకండి అని చెప్పేసి స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో రెడ్ జోన్లో ఉన్న చోట మాత్రము కోళ్ల ఫారాలని, కోడిగుడ్లు విక్రయ కేంద్రాలని డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్ మేమందరం కూడా కలిసి వాటిని మూయించేస్తున్నాం. నెక్స్ట్ జోన్ ఏదైతే 9 కిలోమీటర్ల సర్వైలెన్స్ జోన్లో ఉందో ఇంటర్నల్గా అక్కడున్న ఫారాలు, అక్కడున్న కోడిగుడ్ల ఉత్పత్తి ఇవన్నీ కూడా ఆ జోన్లోనే వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు ఆ జోన్ దాటి బయటికి రాకూడదు. సో ఆ ఇన్ఫర్మేషను పౌల్ట్రీ యజమానులందరికీ కూడా చెప్పడం జరిగింది. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే అది కూడా సేఫ్ జోనే కానీ సర్వైలెన్స్లో ఉంటుంది. అంటే 2 వారాలు మేము దాని మీద పర్యవేక్షణ ఉంటుంది. ఇక ఆ తర్వాత అంటే మొత్తం 1+9 10 కిలోమీటర్లు దాటిన తర్వాత సేఫ్ జోను. అందులో మామూలుగా కార్యకలాపాలు ఇదివరకు ఎలాగ మనం చేసుకుంటున్నామో అలాగే మాంసం విక్రయాలు కావచ్చు, కోడిగుడ్ల విక్రయాలు కావచ్చు, మాంసం ఏ విధంగా మనం ఉడికించి తింటామో గుడ్లు కానీ మాంసం కానీ అవన్నీ సాధారణంగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రెండోది సార్ ఇంకొక విషయం చాలా క్లియర్గా చెప్పారు, ఇది మనుషులకు సోకిన దాఖలాలు లేవు కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు
అయినా ముందు జాగ్రత్తగా మేము తీసుకోవాల్సిన చర్యలు, మేము మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మేమందరం కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి గంటకి సమన్వయం చేసుకుంటూ చర్చించుకుంటూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం. ఏదండి అంటే జూనోటిక్ అంటే ఇది ఇతర దేశాల్లో చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యూరోపియన్ కంట్రీస్లో రికగ్నైజ్ చేశారు, కానీ మార్టాలిటీ లేదు దీంట్లో. అంటే మార్బిడిటీ మార్టాలిటీ అని 2 పదాలు వాడతారండి సైంటిఫిక్గా. మార్బిడిటీ అంటే వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, మార్టాలిటీ అంటే వచ్చిన పశువులు కానీ మనుషులు కానీ ఎంతమంది చనిపోతారు. ఈ పర్సంటేజ్ చూసుకుంటే మార్బిడిటీ చాలా తక్కువ, మార్టాలిటీ ఇప్పటివరకు రికార్డ్ చేయలేదు. ఒకవేళ ఎవరికైనా యూరోపియన్ దేశాల్లో వాళ్ళ నెట్లో చూసుకుంటే వాళ్ళు తుమ్ములు దగ్గులు వచ్చినప్పుడు సింపుల్గా మనం ఏదైతే జలుబుకి వైద్యం చేసుకుంటామో అటువంటి వైద్యంతో వాళ్ళకి నయమైంది. మన దేశంలో స్పరాడిక్ రిపోర్ట్ ఏదో ఒక 4 సంవత్సరాల పిల్లాడికి ఏదో వచ్చిందని నెట్లో కనపడుతుంది, కానీ ఎక్కడా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు, మరణాలు అస్సలు లేవు. సార్ అది కూడా మేము సీరో సర్వేలెన్స్ చేస్తాము రెగ్యులర్గా. మేము స్వాబ్స్ తీసి ఈ భోపాల్ ల్యాబ్కి పంపుతాము. ఇప్పటివరకు అయితే మా డాక్టర్లు ఆ శాంక్చురీ పరిధిలో ఉండే డాక్టర్లు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ మేము సమన్వయం చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు లేదు, బర్డ్ డెత్స్ లేవు. ఈ సైబీరియన్ బర్డ్స్ కానీ ఏవైతే వస్తాయో ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ స్పెసిఫిక్ క్యారియర్స్, అంటే వాటికి లక్షణాలు కనపడవు. కోళ్ళు బాతులు చనిపోయినట్టుగా అవి చనిపోవు, కాబట్టి దే ఆర్ ప్యాసివ్ క్యారియర్స్ అన్నమాట. అంటే వాటిలో వైరస్ని షెడ్ చేసే గుణం ఉంటుంది, కానీ అవి వైరస్ వల్ల ఇబ్బంది పడవు. సార్ అది మార్నింగ్ స్క్రోలింగ్ చూసాం మేము. మా డాక్టర్లు అందరూ కూడా ఆ చేపల చెరువుల దగ్గరికి వెళ్తున్నారు. అదేవిధంగా సస్పెక్టెడ్ అంటే ఈ రైతులు ఎవరైనా చేయడానికి అవకాశం ఉందంటే ఆ రైతులందరితో కూడా మాట్లాడుతున్నారు. లెక్కలు చూసుకుంటున్నాము, ఎందుకంటే నిన్న ఎంత ఉన్నాయి ఈవేళ ఎంత ఉన్నాయి అనేది మాకు లెక్క తెలిసినప్పుడు ఆ బర్డ్స్ ఏం చేశారని మేము అడుగుతాము. పొరపాటున వాళ్ళు ఎవరైనా అలాంటి పనులు చేస్తుంటే ఇమీడియట్గా మీ ఫామ్ని మేము సీజ్ చేస్తామని చెప్పే అవకాశం కూడా ఉంది. సో అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట్లాడతాను నేను. ఏదండి మేము కల్ చేసిన బర్డ్స్ నిన్నటి వరకు 14,000 చేసామండి. ఇవాళ మేజర్ ఫార్మ్స్లో మాకు నిన్న ఈవినింగ్ ఒక రిపోర్ట్ వచ్చింది NH అదే మన దీని నుంచి. ఇవాళ మేజర్ ఫార్మ్స్ 2 పొద్దునే మొదలు పెట్టాం. 5 టీములు పనిచేస్తున్నాయి. ఒక్కొక్క టీము వాళ్ళు 1,500 నుంచి 2,000 కోళ్ళ వరకు వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఇవాళ సాయంత్రానికి మొత్తం సార్ ఇందాకే చెప్పారు, ఇవాళ సాయంత్రానికి ఆ 2 ఫార్మ్స్లో కూడా టోటల్గా కల్లింగ్ కంప్లీట్ చేయాలనేది మా ఆలోచన. అంటే అక్కడ వాళ్ళు ఒక్కొక్క ఫామ్లో అయితే ఒక మ్యాక్సిమం ఉన్న ఫామ్లో 70,000 కోళ్ళు ఉన్నాయి, ఇంకొక ఫామ్లోనేమో 40,000 కన్నా తక్కువే ఉన్నాయి. లేదండి, అది 90 రూపీస్ అనేది గతంలో ఉన్నది. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెంచారు, 140 రూపాయలు ఇస్తాం. 140 రూపాయలు ఇస్తాము. అందులో 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది కల్లింగ్ చేసిన వాటికి. అయితే ఇందులో కూడా మేము రైతులకి చాలా స్పష్టమైన విషయాలు చెప్తున్నామండి. మా పశువైద్య సిబ్బంది నాటుకోళ్లు చనిపోయినప్పుడు మాకు చూపించినా వాటిని బరీ చేసినప్పుడు, అదేవిధంగా ఫారాల్లో కోళ్ళ యజమానులు మా ఫామ్లో బర్డ్స్ చనిపోయినాయని చెప్పి మేము నిర్ధారణ చేసుకున్న తర్వాత వాటిని మేము కలిచేసి బరీ చేయించినప్పుడు వాటికి సంబంధించిన పూర్తి ఎన్యూమరేషన్ చేసుకుంటాము. వాటికి మేము కాంపెన్సేషన్ పే చేస్తాం. గతంలో చనిపోయాయని ఎవరైనా లెక్కలు చెప్తే మాత్రం వాటిని నిర్ధారించుకున్న తర్వాతనే మేము ఏ విషయమైనా మాట్లాడతాం. అంటే బర్డ్ ఫ్లూకి మామూలుగా వెంట్రీ బయలాజికల్స్ పూణే వాళ్ళు వాళ్ళ వ్యాక్సిన్ తయారు చేశారండి. అది లో ప్యాథోజెనిక్ స్ట్రెయిన్. గతంలో మనం ఆ వ్యాక్సిన్ వేసుకుంటున్నాం, ఇప్పుడు కూడా ఆ వ్యాక్సిన్ వేశారు మన వాళ్ళందరూ కూడా. అయితే H5N1 అనేది కొంచెం హైలీ ప్యాథోజెనిక్ స్ట్రెయిన్. అది ఎప్పుడు కూడా గతంలో ఇంత మనల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈ సంవత్సరం మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ వచ్చాయి. అది ఆ విషయాన్ని మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గతంలోనే చెప్పారు. సో ఆ మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ రావటం, వైరస్ కూడా మ్యూటేషన్ అంటే విరులెన్సీ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు కోవిడ్లో చూశారు, వేవ్ 1లో వచ్చిన వైరస్ వేవ్ 2లో వచ్చిన వైరస్ రూపాంతరం చెంది మనకి ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో ఆ విధంగా ఇప్పుడు కూడా మన హార్డ్ ఇమ్యూనిటీ అంటే మనకున్న కోళ్ళు దేశవాళీ కానీ ఫారెన్ కోళ్ళు కానీ ఆ ఇమ్యూనిటీ లెవెల్కి అవి అప్గ్రేడ్ అయ్యే లోపల ఈ వైరస్ ప్రభావం కొద్దిగా ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఒకటి. రెండోది ఏంటంటే నార్మల్ టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి వైరస్ అట్మాస్ఫియర్లో టెంపరేచర్ పెరిగినప్పుడు ఈ వైరస్ ప్రభావం ఉండదు. అది కూడా న్యాచురల్గా చనిపోయే అవకాశం ఉంది. బయట ఎక్కువసేపు అది 30 డిగ్రీల సెంటీగ్రేడ్లో బయట బతికి ఉండదు.
కాబట్టి మనకు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి నేచర్ కూడా మనకు సహకరిస్తుంది. ప్లస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రిక్ట్గా బయోసెక్యూరిటీ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు టీం వస్తున్నారు. ఆల్రెడీ ఇవాళ మన వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం వాళ్ళు 3 టీములుగా ఏర్పడి ఈ 3 జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నారు వాళ్ళు. కాదండి, స్వైన్ ఫ్లూ వేరు. అంటే ఇది పశువులకి పందులకి వ్యాపిస్తుందని రిపోర్ట్లు ఉన్నాయి, కానీ మన దేశంలో అలా రిపోర్ట్లు వచ్చి సిమ్టమ్స్ చూపించి చనిపోయిన పశువులు కానీ పందులు కానీ లేవు. ఇది కేవలము కోళ్ళు, బాతులు, టర్కీస్ వీటి వరకు మాత్రమే ఇబ్బంది పెడుతుంది. సార్ ఇప్పటి వరకు టోటల్గా మనం ఎన్ని శాంపిల్స్ ల్యాబ్కి పంపించాము, అందులో ఎన్ని మనం రిటర్న్ వచ్చినాయి, వాటిలో ఎన్ని కన్ఫర్మేషన్? రిటర్న్ ఏమి రావండి. స్వాబ్స్ పంపించినప్పుడు మనం శాంపుల్ టెస్ట్ 15 శాంపుల్స్ పంపించాము. అందులో వాళ్ళు టెస్ట్ చేసి పాజిటివ్గా ఇచ్చినవి మనకి 5 చోట్ల ఇచ్చారు. మిగతా స్వాబ్స్ వాళ్ళు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నాట్ టెస్టెడ్ అని వాళ్ళ రిపోర్ట్లోనే రాశారు వాళ్ళు. సపోజ్ ఒకే ఫామ్లో మనం 4-5 శాంపుల్స్ పంపించాం అనుకోండి, వాళ్ళు 2-3 పాజిటివ్ వచ్చినప్పుడు మిగతా 2 అవసరం లేదని చెప్పేసి రాస్తారు. మైగ్రేటరీ బర్డ్కి సంబంధించి ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసాము, అది ఏమన్నా ల్యాబ్? అది మేము సీరో సర్వేలెన్స్ కింద రెగ్యులర్గా పంపిస్తామండి. మేము ప్రతి నెల ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పంపిస్తాం. దానికి మాకు టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ప్రకారంగా మేము దాదాపు ప్రతి సంవత్సరం ఒక 200 శాంపుల్స్ పంపిస్తాం. అది ర్యాండమ్గా తీసుకుంటాం మేము. స్పెషల్గా ఇప్పుడు ఈ ఇష్యూ అంటే ఈ ఇష్యూలో మేము మైగ్రేటరీ బర్డ్స్ దగ్గరికి వెళ్ళాం, కానీ మేము అక్కడ మాకేం డెత్స్ లేవు కాబట్టి దాని మీద ఫోకస్ లేదు. ఇప్పుడు మేము రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఫార్మ్స్ మీదనే మేము ఫోకస్ పెట్టాం. అది మాకు రొటీన్ యాక్టివిటీ. అక్కడ డెత్స్ ఉండాలి కదా, డెత్స్ ఉంటే పంపిస్తాం, లేకపోతే పంపించలేదు. అదే. But But it is proved that the route of spreading is through migratory birds. అది కూడా రెట్టల వల్ల వస్తుంది అనేది మనకు ఆల్రెడీ హిస్టారికల్ డేటా ఉంది కాబట్టి మనం అది రొటీన్గా చేస్తాం. ఎందుకంటే వెదర్ ది వైరస్ ఈ స్టిల్ అలైవ్, మైగ్రేటరీ బర్డ్స్ క్యారీ చేస్తున్నాయి అనేది రొటీన్ శాంప్లింగ్లో మేము చేస్తాం. బట్ నౌ ది ఫోకస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈస్ పబ్లిక్లో భయాందోళనలు ఉండకూడదు. రైతులకు జరిగిన నష్టాన్ని అంతటితో ఆపేసి వాళ్ళు తిరిగి మన ఆర్థిక వ్యవస్థకి దోహదపడే విధంగా, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మనం ఆ చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఇది జిల్లాల్లో వచ్చినప్పటికి కూడా ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టరు ఇప్పటికే అన్ని ఫౌల్టీస్ అన్నీ కూడా చెక్ చేశారు. ఈరోజు సాయంత్రం సిఎస్ గారు అన్ని జిల్లా కలెక్టర్లతో, మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా డిపార్ట్మెంట్ అంతా వీడియో కాన్ఫరెన్స్ కూడా ఈవినింగ్ తీసుకుంటుంది. అందులో ఎవరైతే నన్ను సలహా ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారు, ఆయన కూడా అందులో పాల్గొంటారు. మొత్తం అందరికీ అలర్ట్ చేసి ఇదేదో ఒక 3 జిల్లాలు వచ్చిందని 3 జిల్లాలు కాదు, ప్రతి ఒక్క దగ్గర అవగాహన కల్పించి భయాందోళన పోగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. లంపీ బఫెలోస్లో రాలేదండి, ఓన్లీ వైట్ క్యాటిల్లో వస్తుంది. అంటే తెల్ల పశువులు ఏవైతే ఉన్నాయో వాటిలో వస్తుంది, గేదెల్లో రాదు. లంపీ గేదెల్లో రాదండి, తెల్ల పశువుల్లో వస్తుంది. తెల్ల పశువులన్నిటికీ కూడా మేము పెద్ద పశువులకు టీకాలు వేసాము. ఇప్పుడు దూడల్లో కొన్ని చోట్ల అంటే 6 నెలల లోపు వయసు ఉన్న దూడల్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మేము టీకాలు వేసినప్పుడు ఆ దూడలు మరీ చిన్నవి, 3 నెలల లోపు అయితే మేము టీకాలు వేయము తల్లి దగ్గర దూడ పాలు తాగుతున్నప్పుడు. ఈ మధ్యకాలంలో రైతు బూస్టర్ వ్యాక్సిన్ కానీ లేకపోతే లెఫ్ట్ ఓవర్ వ్యాక్సిన్స్ కానీ చేయించుకోవటం లేదని ఇబ్బంది ఉంటే వాటికి సోకే అవకాశం ఉంది. ఎందుకంటే లంపీ అనేది వైరస్, అది కూడా మన మసూచిలాగా ఈగలు, దోమలు, గోమార్లు, పిడుదులు ఇవి ఏవైతే ఒక పశువు నుంచి ఇంకో పశువుకి వెళ్తుంటాయో అలా వ్యాపించేదానికి అవకాశం ఉంటుంది. బట్ పెద్ద పశువుల్లో అయితే టీకాలు వేసాము. ఇప్పుడు కూడా టీకాలు వేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. లంపీ డిసీజ్కి మీరు పేపర్లో చూసే ఉంటారు, 2 రోజుల క్రితం భారత్ బయోటెక్ వాళ్ళు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ ఇంకా గవర్నమెంట్ అప్రూవల్స్ అయ్యి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెల్ల పశువుకి లంపీ స్కిన్ డిసీజ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము.
ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్గా మేము లంపీ స్కిన్కి వ్యాక్సిన్ చేస్తున్నాము. ఎక్కడైనా సరే ఏ రైతైనా నేను టీకాలు వేయించుకుంటానంటే అది తెల్ల పశువైనా నల్ల పశువైనా గొర్రెలు మేకలైనా ఈవెన్ చివరికి మున్సిపాలిటీ వాళ్ళు వీధి కుక్కలకు మేము వ్యాక్సిన్ వేయండి మేము పట్టుకుంటామంటే పశుసంవర్ధక శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. టీకాలు లేదు అనే ప్రశ్నే లేదు. ప్రతి వ్యాక్సిన్ మా దగ్గర అందుబాటులో ఉంది. రేబీస్ ఉంది, గోట్ పాక్స్ వ్యాక్సిన్ యూజ్డ్ ఫర్ లంపీ స్కిన్ ఉంది, షీప్ పాక్స్ వ్యాక్సిన్ ఉంది, ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ ఉంది, బ్లూ టంగ్ వ్యాక్సిన్ ఉంది, పీపీఆర్ వ్యాక్సిన్ ఉంది. ప్రతి వ్యాక్సిన్ మా దగ్గర ఉంది. రైతులు ఎవరైనా నేను టీకాలు వేయించుకుంటానని చెప్పి మా పశు వైద్యులు రాకపోతే చెప్పండి, 24 గంటల్లో వాళ్ళ ఇంటి ముందుకి పశు వైద్యుడిని పంపించి టీకాలు వేస్తాం. తాగొచ్చండి. కాచి తాగిన మిల్క్ వల్ల ఏమీ ప్రమాదం లేదు. మేము అడుగుతున్నది ఒకటే, పచ్చిపాలు గతంలో పచ్చిపాలు తాగేవాళ్ళు, పచ్చి కోడిగుడ్లు తినేవాళ్ళు, అలాంటివి ఇప్పుడు మంచిది కాదు. సార్ ఇప్పుడు వరకు మేము నిన్నటి వరకు 14,000 కోళ్ళని కల్ చేసామండి. 340 కోడిగుడ్లని డిస్కార్డ్ చేసామండి. ఇప్పుడు ఈ రోజున 2 ఫారాల్లో మేజర్గా మేము మొదలు పెట్టాం కాబట్టి 70 + 40 ఇంకొక 110 lakhs ఈరోజు సాయంత్రానికి మేము ఆ రిపోర్టు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు మీరు 2-3 రోజుల నుంచి వార్తలన్నీ చూస్తున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు. అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, చాలా బాధపడ్డాను. దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం. కంప్లైంట్ తీసుకున్నారు, రిజిస్టర్ చేయలేదు. అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు. ఈవెన్ మహిళను కూడా చూడకుండా, కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది, నెలల తరబడి జైల్లో పెట్టారు. మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందులో ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఏం జరుగుతుందో కూడా అడగలేదు. ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు, వీడియోస్ అన్నీ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఉంది. అవన్నీ చూసి కేసు కట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. 3 రోజుల ముందు నేను ఆశ్చర్యపోయాను. అసలు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను. మనసులో అనుకున్నాను నేను, ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది, భయపెట్టుంటారా, ఫ్యామిలీని చంపేస్తామని ఉంటారా, విత్డ్రాలు చేసుకోకపోతే నువ్వేమైనా ఈ సమాజంలో ఉండవని ఉంటారా, నా మనసులో నేను అనుకున్నాను. కానీ బయట పెట్టలేదు. నిన్న చూసేసరికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఏదనుకున్నాను అదే జరిగింది. ఎక్కడైనా ఉంటుందా? ఒక పార్టీ ఆఫీసులో పనిచేసిన వ్యక్తి, మొత్తం ఇష్యూ అంతా చూసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందులో మేము అపోజిషన్లో అధికారంలో ఉన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రెజర్ లేకపోతే, ఎంత ఒత్తిడి లేకపోతే, వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన అలా ఒప్పుకోడు. అది కూడా నేను మార్నింగే చూశాను, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి అరెస్ట్ చేశారు. దీన్ని భూతద్దంలో చూడవలసిన అవసరం లేదు. మేము నిన్నే అధికారంలో లేవు, వచ్చి 8 మాసాలు కంప్లీట్ అయింది. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, దాడికి ప్రతిదాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు.
లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి. మనం అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు నరకం పడ్డాం, ఊచకోత కోశారు, మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతిదాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈరోజు కూడా అదే జరిగింది. ఇప్పుడు ఎన్ని రకాల కేసుల్లో ఇన్క్లూడ్ అయ్యారు? నేను ఇంకా అక్యూజ్డ్ అయ్యారు సార్. అంటే పార్టీ ఆఫీస్ మీద అటాక్ ఒకటి, సాక్షిని థ్రెటన్ చేయడం ఒకటి, ఇట్లా ఉన్నాయి కదా. కెన్ యూ ఎలాబరేట్ సార్? ఎలా జరిగింది సార్? మీ నోటీస్ కి మీ దగ్గర అంటే నేను పూర్తిగా వినలేదు. నేను అంటే నా మనసులో అనుకున్నాను, నేను ఒక అనుభవం గల వ్యక్తిగా ఇట్స్ సంథింగ్ దేర్, ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాం. పోలీసులు ఆ లైన్లో చేశారా లేకపోతే వాళ్ళే, ఇప్పుడు నేను ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేశారు, ఇమీడియట్గా విత్డ్రా చేసుకోకపోతే ప్రాణాపాయం ఉంటుందన్నారు, బండ బూతులు తిట్టారు. ఎవరు సార్ అతను చేసింది? ఒక 5 పేర్లు చెప్పారు. అందులో మీకు తెలుసు కదా 5 పేర్లు ఉన్నాయని చెప్పారు. వాళ్ళ కంప్లైంటే, అందులో మనమేం సృష్టించింది ఏం లేదు. రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు, దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కోసం. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఐదేళ్ల తర్వాత ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అయిందా ఇది ఇన్సిడెంట్ జరిగి? ఏది పార్టీ ఆఫీస్ మీద? లేదు 1 year. ఎలక్షన్ 2 months బిఫోర్. ఎలక్షన్ 2 months ముందు ఇది. నాకు తెలుసు కదా, నేను అధ్యక్షులుగా ఉన్నాను కదా. ఎలక్షన్ 2 months ముందు. ఇప్పుడు కంప్లైంట్ చేయడం కాదు, ఆ రోజుతో ఇచ్చిన కంప్లైంట్ రిసిప్ట్ ఉంటే ఆ రిసిప్ట్ని పట్టుకొని ఈరోజు కంప్లైంట్ రిజిస్టర్ చేసి కేసు కట్టి ఎంక్వైరీ చేసి ఇవన్నీ వచ్చాయి. ఈలోపు అందరికీ బెయిల్స్ వచ్చాయి, యాక్టివిటీ నడుస్తుంది. ఇది కొత్త లిస్ట్ కాబట్టి కరెక్ట్గా దొరికిపోయారు. దీనిలో ప్రధాన ముద్దాయిగా ఏది సాక్షిని బెదిరించిన దాంట్లో ప్రధాన ముద్దాయిగా ఈయన ఉన్నాడు, అంతేనా సార్? అంతే కదా, నేను చెప్పలేదు కదా. నాకు తెలియదు, నేను చెప్పలేదు. వాళ్ళ కంప్లైంట్స్లో 1, 2, 3, 4, 5 అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కోశారు. ఎఫ్ఐఆర్లు కోశారు కాబట్టి అందులో 1 ఇస్తే 1 అవుతాడు, 2 ఇస్తే 2 అవుతాడు, 3 ఇస్తే 3 అవుతాడు. మనకు తెలియదు తర్వాత అది. కానీ ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో 1, 2, 3 అని ఉంటుంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏంటంటే కంప్లైంట్ ప్రకారం కడతారు. ఇన్వెస్టిగేషన్లో ఎవరు ముందు ఎవరు వెనకనేది, ఎవరు డైరెక్ట్గా పాల్గొన్నారు, ఇవన్నీ తర్వాత ఉంటాయి. ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ.